మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ పిల్లల కోసం నువ్వేం దాచిపెడుతున్నావు? దీవెన దాచిపెడుతున్నావా? శాపాన్ని దాచిపెడుతున్నావా? ఏమిస్తున్నావు నీ వారసత్వంగా? వారసత్వంగా రోగాలు వస్తాయి కదండి. షుగర్ ఉందనుకోండి, అమ్మ నాన్నకు షుగర్ ఉంటే వీడు రెడీ అయిపోవడం, ఇంకా మనకు వచ్చేది షుగర్ అని. అమ్మ నాన్నకి ఆస్తులు ఉన్నాయనుకోండి, వీడు రెడీ అయిపోవచ్చు, మాకు కూడా ఆస్తి, మా అమ్మతో నాకు సగం వచ్చింది, మా తమ్ముడికి సగం వెళ్తుంది అన్నట్టు రెడీ అయిపోవచ్చు. వీడికి తెలియకుండా ఇంకోటి కూడా వచ్చేస్తుంటుంది. ఏంటి? వాళ్ళు చేసిన పాపంలో వీళ్ళకు కూడా వద్దు. నా మాట్లాడదాం అయితే దేవునికి స్తోత్రం. ఈరోజు నీ మాట చెప్పరావండి, నువ్వు కట్టబడి ఉన్నావేమో, పాపము చేత కట్టబడి ఉన్నావేమో, రహస్య పాపముల చేత కట్టబడి ఉన్నావేమో, రహస్య పాపముల చేత నువ్వు కొట్టుమిట్టాడుతున్నావేమో, సాతానుడు నిన్ను బంధించి ఉంచాడేమో. ఈరోజు నీ బంధకాలను విడిపించడానికి నా యేసయ్య పరలోకాన్ని నుండి భూలోకాన్ని దిగి వచ్చాడు. ఈరోజు నేను బంధకాలను విడిపించడానికి, నీ శాపము నుండి విడిపించడానికి, నీ పాపము నుండి విడిపించడానికి, నీ దోషం నుండి విడిపించడానికి, నిన్నునే కాదు నీ సంతానాన్ని కూడా శాపము నుండి విడిపించి కృపకు పాత్రలు చేయడానికి నా యేసయ్య పరలోకం నుండి దిగి వచ్చాడు. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీవు విడిపింపబడితే నీ బిడ్డలు కూడా విడిపింపబడతారు. నీవు దీవించబడితే నీ బిడ్డలు దీవించబడతారు. నీవు ఆశీర్వదింపబడితే నీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు. నీవు కనికరింపబడితే నీ కనికరము, దేవుని యొక్క కనికరం నీ బిడ్డలు కూడా పొందుకోగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆశీర్వాదము నీ బిడ్డల మీద కూడా నిలిచి ఉండుగాక. మనం పొందుకున్న దీవెన మన బిడ్డలు కూడా పొందుకుందురుగాక. మనం పొందుకున్న విడుదల మన బిడ్డలు కూడా పొందుకుందురుగాక. మనం పొందుకున్న మహిమ మన బిడ్డలు కూడా పొందుకుందురుగాక. ఇంకొంచెం గట్టిగా దేవుడికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గాడిద విడిపింపబడింది, యేసు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళింది. గాడిద మీద వస్త్రాలు వేశారు, ఆ గాడిద మీద ప్రభు కూర్చున్నారు. చూడండి, ఆ గాడిద కొత్తగా నడుస్తుంది. కొత్తగా నడడం అంటే అప్పటి వరకు ఎప్పుడు బరువు ఎత్తుకుని నల్లే. ఇప్పుడు యేసు ప్రభువుని ఎక్కించుకునేది ఎక్కువ నడుస్తుంది. నడుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా నడుస్తుంది. హల్లెలూయా. అలవాటు చేసుకుంది. అలవాటు లేని పని అలవాటు చేసుకుంది. నడుస్తుంది నడుస్తుంది. ఈలోపు చుట్టూ ఉన్న వాళ్ళందరూ వస్త్రాలు పరుస్తున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ మట్టలు పట్టుకొచ్చారు. చుట్టూ ఉన్న వారందరూ కూడా చక్కటి ఖర్జూరపు మట్టలు పట్టుకొచ్చారు. దేవుణ్ణి, ప్రభు వారిని ప్రార్థన చేస్తున్నారు. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. హల్లెలూయా. జయము జయము అని కేకలేయటం మొదలెట్టారు. హల్లెలూయా. మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఒక ప్రక్కన ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడంటే, బెత్బేగే అనేటువంటి గ్రామం నుండి యెరూషలేములోనికి వెళ్తున్నాడు. ఈ బెత్బేగే ఎక్కడ ఉందా అంటే, యెరూషలేము ప్రాకారానికి ఉన్నటువంటి తూర్పు గుమ్మం ఎదురుగా ఉన్న ఒలీవ కొండల మీద ఉంది. ఇప్పుడు తూర్పు ఇది కదండి. ఈ తూర్పు గుమ్మం దగ్గర నిలబడి ఇలా చూస్తే మన చర్చి అంత దూరంలో, లేకపోతే 3 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ ఉంది. ఆ కొండ మీద ఈ గ్రామం ఉంది. ఆ కొండ మీద నుంచి అలా దిగాలి, మళ్ళా ఈ కొండ ఇలా ఎక్కాలి. అది ఒలీవల కొండ, ఇది మోరియా పర్వతం, ఇది సియోను పర్వతం. ఇంచుమించు 3 కిలోమీటర్ల ప్రయాణం. ఈ 3 కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ యేసయ్య వారు యెరూషలేములోనికి తూర్పు గుమ్మము గుండా లోపలికి ఆయన ప్రవేశించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకు అదే సమయంలో ఎడమ ప్రక్క నుంచి, అంటే తూర్పు నుండి యేసుప్రభు వారు వస్తే పడమర వైపు నుండి పిలాతు పస్కా పండుగ కోసం
పస్కా పండుగలో పాల్గొనడం కోసం. పస్కా పండుగకి జనాలు చాలామంది ఆయా ప్రాంతాల నుండి యెరూషలేముకు వస్తారు కనుక దగ్గరుండి ఆ యొక్క సెక్యూరిటీ పనులు చూపించడం కోసం, ఆయన కూడా యెరూషలేములో నివాసం ఉండడం కోసం ఆ పండుగలో ఆయన కూడా, పిలాతు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాడంటే ఎడమ ప్రక్క నుంచి వస్తున్నాడు. కుడి ప్రక్క నుంచి యేసు ప్రభుల వారు యెరూషలేముకు వస్తున్నాడు, ఎడమ ప్రక్క నుంచి పిలాతు యెరూషలేముకి వస్తున్నాడు. మీకు ఈ మాట బాగా అర్థం కావాలంటే మీకు మంచి మాట చెబుతాను, ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. దావీదు బాగా వృద్ధాప్యంలో, ఇంక చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, వృద్ధాప్యం వచ్చేసింది. ఆ వృద్ధాప్యం వచ్చిన తర్వాత దావీదును ఒక గదిలో పెట్టారు, ఆ గదిలో ఉన్నాడు. దావీదు గదిలో ఉన్నప్పుడు, లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, దావీదు గారి యొక్క కుమారుడు, చూడండి రాజులు మొదటి గ్రంథంలో హగ్గీతు కుమారుడైనటువంటి హగ్గీతు అనేటువంటి దావీదు భార్య యొక్క కుమారుడు అదోనియా తనకు తానుగా రాజుగా ప్రకటించుకుని, దావీదు తర్వాత నేనే రాజుని అని ప్రకటించుకుని మంది బాలబలతో, రాజులు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూస్తే, హగ్గీతు కుమారుడు అదోనియా గర్వించిన వాడే నేనే రాజునగుదును అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరుగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరుచుకున్నాడు. రాజుగా తను అభిషేకించుకోవడానికి కాదులే, తనకు తానుగా రాజుగా ప్రకటించుకోవడానికి మంది బాలబలతో 50 మందిని జనాలను ఏర్పాటు చేసుకుని గుర్రాలు వేసుకుని అతడు ప్రయాణం చేస్తున్నాడు యెరూషలేములో. ఈ మాట నాతానుకు వినబడింది. నాతాను బెత్షెబాకు చెప్తే బెత్షెబ వెళ్ళి దావీదు దగ్గర కూర్చుని, నా కొడుకును రాజుని చేస్తా అన్నావు కదా, నీ అదోనియా మరి రాజు అయ్యాడంటే, వెంటనే నాతాను సాదోకును పిలిచి దావీదు అంటాడు, అయ్యలారా మీరు వెంటనే సొలొమోనును తీసుకుని, చూడండి 32వ వచనం, యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనయాను నా యొద్దకు పిలువమని సెలవీగా వారు రాజు సన్నిధికి రాగా, అంతటి రాజు, మీరు మీ ఏలిన వాడమైన నా సేవకులను పిలుచుకుని పోయి నా కుమారుడు సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గిహోనుకు తీసుకుని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలు మీద రాజుకు అతనికి పట్టాభిషేకము చేయాలి. దేవునికి స్తోత్రం. ఒకడేమో రాజు తనకు తానుగా రాజుగా ప్రకటించుకున్నవాడేమో గుర్రం మీద వస్తున్నాడు, అధికార రూపంలో అభిషేకింపబడినటువంటి రాజేమో గాడిద మీద వస్తున్నాడు. సేమ్ సిచ్యువేషన్ కనబడుతుంది మీకు. మనుషుల చేత ఏర్పాటు చేయబడినటువంటి రాజు పిలాతేమో యెరూషలేములోనికి ఎడమ ప్రక్క నుంచి వస్తున్నాడు, పొరవట నుండి వస్తున్నాడు. దేవుని చేత అభిషేకింపబడినటువంటి రాజు శాంతి దూతగా ఆయన గాడిదెక్కి యెరూషలేములోనికి తూర్పు పక్క నుంచి వస్తా ఉన్నాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అభిషేకింపబడిన వాడు గాడిద మీద రావడానికి గల కారణం ఏంటంటే అది అభిషేకానికి గుర్తు, లేకపోతే అది శాంతికి గుర్తు, సమాధానానికి గుర్తు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పిలాతు యెరూషలేముకి వచ్చిన తర్వాత ఆ ఊర్లో అంత అడవుడు జరుగుతుంది. ఆ విషయం రాజు అయినటువంటి లేకపోతే గవర్నర్గా ఉన్నటువంటి పిలాతుకు తెలియకుండా ఉంటుందంటారా? ఖచ్చితంగా తెలుసు. యేసయ్య ఎలా రాజుగా అభిషేకించబడి లేకపోతే గాడిద తీసుకుని ఎలా వచ్చాడు అని పిలాతుకు తెలిసే ఉంటుంది. ఒక వారం రోజులు పోయిన తర్వాత పిలాతు యేసు ప్రభువుని ప్రశ్నిస్తాడు సిలువ వేయడానికి ముందు, నీవు రాజువా అని అడుగుతాడు. ప్రభువు ఏమంటాడు అప్పుడు? అవును నువ్వు అన్నట్టే అంటాడు. మామూలు విషయం ఏం కాదండి. రోమా సామ్రాజ్యంలో నేను రాజును అని చెప్పుకోవడం, ప్రకటించుకోవడం చాలా తప్పు. ఎందుకంటే రోమా సామ్రాజ్యం చక్రవర్తి ఒకడే, శేషుడు ఒకడే దేవుడు, శేషుడు ఒకడే చక్రవర్తి. ఆయన తప్ప వేరొక రాజు లేడు, ఉండకూడదు, ఉంటే చంపేతారు.
కానీ పిలాతు దగ్గర యేసు ప్రభుల వారు నువ్వు అన్నట్టు నేను రాజునే అన్నా పిలాతు ఏమన్నాడు తెలుసా? ఈయనలో నాకు ఏ దోషము, నమ్మిన వారు దేవునికి స్తోత్రం, ఈయన నాకు ఏ దోషం కనపడదు అన్నాడు. కారణం ఏంటో తెలుసా? అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలులకు అర్థం అవ్వలేదు, కానీ పిలాతుకు అర్థమైంది. ఏమని తెలుసా? ఇతడు మానవులకు రాజు కాదు, మానవ రూప రాజు కాదు, లేకపోతే భూలోక సంబంధమైన రాజు కాదు. అందుకోసమే యేసుప్రభు సిలువేసిన తర్వాత పిలాతు యేసుప్రభు తల మీద ఒక మాట రాయించాడు. ఏమని తెలుసా? యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు అని. అప్పుడు యూదులందరూ యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఆయన మాకు రాజు కాదు, కైసరు ఒక్కడే మాకు రాజు అన్నాడు. ఏదో రాయించింది ఏదో రాసేలే, నోరు రోజులు పండు అవుతారు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నన్ను మాట చెప్పినామండి. యేసుప్రభు వారు అక్కడికి వెళ్తున్నప్పుడు హోసన్నా హోసన్నా అని పాడినటువంటి ప్రజలు. హోసన్నా అంటే అర్థం ఏంటి? 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి జయం, రెండవ అర్థం ఏంటంటే మమ్ములను రక్షించు అని అర్థం. మమ్మల్ని రక్షించు అని అర్థం. ఇక్కడ వీళ్ళు ఈ హోసన్నా అని పాడడానికి గల కారణం ఏంటంటే 2-3 రకాలైనటువంటి 2 అర్థాలు మనకు కనబడతాయి. ఒకటి, వాళ్ళు యేసయ్యను కొంతమంది నిజముగా దేవుని కుమారుడిగా అంగీకరించారు, కొంతమంది యేసయ్యను మెస్సియగా చూశారు. ఏ మెస్సియగా? వీళ్ళు అనుకున్న మెస్సియగా. వీళ్ళు ఏమనుకున్నారు మెస్సియ అంటే? నీకు మంచి మాట చెబుతాను. యూదులకి మెస్సియా అని చెప్పబడిన ప్రవచనాలు, మెస్సియా మిమ్మల్ని రక్షించే మెస్సియా వస్తాడు అని చెప్పినటువంటి ప్రవచనాలు తప్పుగా అర్థం చేసుకున్నారు. అందుకని యేసయ్య వాళ్ళకి తప్పుగా అర్థమయ్యాడు. అందుకని వాళ్ళు అనుకున్నారు, ఈయన రోమా సామ్రాజ్యం మీద యుద్ధం చేసి, రోమా సామ్రాజ్యం మీద కత్తి చూసి ఇశ్రాయేలులకు ఒక ప్రత్యేకమైన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు, ఈయన నిజమైన మెస్సియా, ఈయన యుద్ధం చేయడానికి వచ్చిన మెస్సియా అనుకున్నారు. కొంతమందికి ఎలాగ అర్థమైందంటే, ఈయన నిజమైన మెస్సియా, నిజముగా మన మీద పాపభారం మన మీద మోపబడిన పాపభారము, మన మీద ఉంచబడిన పాపభారము, మన మీద ఉంచబడిన పాపపు కట్టెలు, మన మీద ఉంచబడిన పాపపు దాశపు కాడిని విరవగొట్టడానికి ఈయన వచ్చాడు. ఈయనే నిజమైన ఆత్మ సంబంధమైన మెస్సియా అనుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి యేసయ్య నిజముగా అర్థమయ్యాడు, కొంతమందికి తప్పుగా అర్థమయ్యాడు. అందుకోసమే తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు హోసన్నా హోసన్నా ఆయన మట్లెట్టుకుని పాడారు. 6 రోజులు పోయిన తర్వాత పిలాతు దగ్గర ఆయన్ని సిలువేయండి, వారిని సిలువేయండి అని కేకలేశారు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ఈరోజు నేను పొగిడేవాడు ఇంకెంత మాటలు పొగుడుతాడు అనుకోక. ఈరోజు నేను పొగిడేవాడు రేపు ఖచ్చితంగా నీకు ఏం చేస్తాడంటే తాటాకులు కట్టేస్తాడు ఖచ్చితంగా. బైబిల్లో దావీదు అంటాడు, నా ఇంట భోజనం చేసినోడే తన మడిమిను నా మీద ఎత్తానని అంటాడు. నా ఇంట భోజనం చేసినోడే నన్ను తనడానికి తన మడిమిని ఎత్తాడు అంటాడు. తిరుగుబాటు చేశాడు అంటాడు. ఇంట్లో భోజనం చేసినోడే, తనతో ఉన్నవాడే, దేవునికి స్తోత్రం, తను సంపాదించి తిన్నవాడే, తన చేత పెంచబడిన వాడే, తన చేత పోషింపబడిన వాడే దావీదు తిరుగుబాటు చేశాడు. ఇక్కడ వీళ్ళు కూడా అంతే, హోసన్నా హోసన్నా అని ఇక్కడ పాడారు. ఒక 4 రోజులు పోయేసరికి ఏం చేశారు? సిలువ వేయండి సిలువ వేయండి అన్న. ఈరోజు అన్ని మాట్లాడనువ్వండి, నువ్వు ఏ గుంపులో ఉన్నావు? యేసయ్యతో నడిచే గుంపులో ఉన్నావా, లేకపోతే యేసయ్యను సిలువ వేసే గుంపులో ఉన్నావా? అసలు నీకు యేసయ్య ఎలాగ అర్థమయ్యాడు? అసలు యేసయ్య నీకు ఎలాగ అర్థమయ్యాడు? రక్షించేవాడుగా, నీ పాపం నుండి విడిపించేవాడికి అర్థమయ్యాడా, లేకపోతే రోగాల నుంచి తప్పించేవాడికి అర్థమయ్యాడా?
ఏసే పరలోకానికి చేర్చేవాడికి అర్థమయ్యాడా, లేకపోతే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చేవాడిగా మాత్రమే అర్థమయ్యాడా? రోగం కోసం బాప్తిస్మం పొందితే ఆ రోగం మళ్ళీ వస్తే నువ్వేమవుతావు? చెప్పట్లేదు, లోకానికి పోతావు. ఇప్పుడు చాలామంది గర్భాపస్ అయిపోతున్నారు. కారణం ఏంటనుకున్నారు? వాళ్ళు సరైన భక్తి కాదు వాళ్ళకి ఏసే అర్థం కాలేదు. వాళ్ళు నిజంగా చెప్పాలంటే స్వస్థతల కోసం, ఆశీర్వాదాల కోసం, వాళ్ళ కోరికల కోసం ఏసే దగ్గరికి వచ్చిన వాళ్ళు. ఏసయ్యను నిజముగా రక్షకుడిగా, ఆయన పాపం నుండి వినిపించేవాడు, పరలోక రాజ్యం ఇచ్చేవాడు, పరలోకానికి నడిపించేవాడు అని అర్థం చేసుకోలేకపోయారు వాళ్ళు. అందుకోసమే ఏదైనా శ్రమ రాగానే ఏసయ్యను విడిచిపెడుతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. నాకు తెలిసిన ఒక ఆవిడ ఒకసారి బాప్తిస్మం పొందుతుంటే చాలామంది సేవకులు ఉన్నాం. ఓ పెద్ద ఆయన ఆవిడికి బాప్తిస్మం ఇస్తున్నాడు. చెరువులోకి తీసుకెళ్ళి నించోబెట్టాడు. పాస్టర్ గారు అడుగుతున్నాడు, అమ్మ నువ్వు బాప్తిస్మం ఎందుకు పొందుతున్నావు అని అడిగితే, అమ్మ ఏమందో తెలుసా, మా నాన్నగారు గిఫ్ట్ ఇస్తున్నాను నిన్న. ఏంటంట? ఎవరికి? వాళ్ళ నాన్నగారు బాప్తిస్మం పొందాడు. వాళ్ళ నాన్నగారు ఒక ఆర్గనైజేషన్ నడిపిస్తున్నాడు, సేవకులు సహకరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈవిడేం చేస్తుందంట, వాళ్ళ నాన్నగారు బాప్తిస్మం పొంది దేవుని పని చేస్తున్నాడు కాబట్టి నేను బాప్తిస్మం పొందితే అది మా నాన్నగారికి ఒక గిఫ్ట్ అనుకుందా. ఆ పాస్టర్ గారు సర్లేమ్మా ఏదో ఎడుతున్నా వేసిన వాళ్ళు ముంచేశాడు. వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, కరోనాలో వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. ఇప్పుడు ఆవిడ శ్రీరామనవమి చేస్తుంది. నేను నమ్మి చేసింది ఆవిడ అంతే. మరి గిఫ్ట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు చచ్చిపోయాడు, గిఫ్ట్ ఇచ్చాడు చచ్చిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి లోపలికి పోయింది. నేను అంటాను, నువ్వు ఎందుకు బాప్తిస్మం పొందుతున్నావు? అసలే ఎందుకు వచ్చావు దేవుని దగ్గరికి? అసలే నువ్వు ఏది యేసుని ఎలాగనుకుని నువ్వు యేసును వెంబడిస్తున్నావు? యేసును రక్షకుడుగా, సురక్షకుడుగా, పరలోకానికి చేర్చేవానిగా నువ్వు అంగీకరించి ప్రభువు దగ్గర రాగలిగితే ఖచ్చితంగా అది నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకని అంటాడు, సియోను కుమారే. ఏ కుమారి? ఈ కుమారి ఇంటి పేరు ఏం పేరు? సియోను. దేవునికి స్తోత్రం. ఈ కుమారుల ఇంటి పేరు ఏం పేరు? సియోను. సియోను కుమారే. సియోను కుమారి అంటే కుమారి కాదు, దాని అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలారా భయపడకుడే. వాళ్ళకి చాలా భయం. రోమా ప్రభుత్వం అంటే భయం, పాపం అంటే భయం, మరణం అంటే భయం, లోకం అంటే భయం, వారిని ఏ రాజు ఏ విధంగా పాడు చేస్తాడనే భయం. ఆ భయాలన్నింటిలో ఉన్నటువంటి ఆ ప్రజలకు దేవుని యొక్క వాక్యం చెబుతుంది, నీ రాజు భారవాహకునికి నీ దగ్గరికి వస్తున్నాడా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ రోజున నీ మాట చెప్పరామండి. ప్రియమైన సంఘమా, ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడా, భయపడద్దు. రాజుగా వచ్చినవాడు, లోకంలోనికి ప్రభువుగా వచ్చినవాడు, మనుషునిగా వచ్చిన దేవుడు నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ భయములన్నిటిని తొలగించి జయ జీవితాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను నమ్ముకున్న వారికి జయ జీవితం కలుగుతుంది. హల్లెలూయా. ఎక్కడి నుంచి జయం? పాపము నుండి జయం, శాపము నుండి జయం, అతిక్రమం నుండి జయం, రోగము నుండి జయం, ఓ నరకము నుండి జయం, పరలోకానికి వెళ్ళే గొప్ప విజయం ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీకు ఇంకో మాట కూడా చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకు యేసు ప్రభుల వారు పస్కా ముందు రోమరమే రావాలి? 3 సంవత్సరాలు అన్ని మానేసి చివరి రోజుల్లో ఎందుకు వచ్చాడనంటే, వాక్యులు అంటాడు నిర్గమకాండం 12:3 చూస్తే, పస్కా విందు కోసం తయారు చేసుకోవడానికి, విందుగా వధించడానికి గొర్రె పిల్లను ఏర్పాటు చేసుకోవాలి. ఆ గొర్రె పిల్లను దశమి నాడు అనగా 14వ రోజున పస్కా చేసుకుంటే దానికి 4 రోజులు ముందుగానే మనం ఏం చేయాలి? ఆ గొర్రె పిల్లను ఇంట్లోకి
తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంట్లో 4 రోజులు ఆ గొర్రెను పెట్టుకుని అప్పుడు ఆ గొర్రెను వధించాలి. ఈరోజు యేసు ప్రభువు వారు కూడా ఎందుకు అలా వెళ్తున్నాడంటే కారణం ఏంటంటే వధింపబడడానికి వచ్చిన గొర్రెగా యేసు వారు యెరూషలేములోనికి వెళ్ళారు. ఆమేన్, హల్లెలూయా. వధింపబడడానికి సిద్ధపడినట్లుగా ఆయన తన రాకను తెలియపరిచారు. ఈరోజు నీ కొరకు నా కొరకు ఆయన బలి అవ్వడానికే సిద్ధపడుతున్న రాజుగా వచ్చినవాడు, శాంతితో వచ్చినవాడు, సమాధానంతో వచ్చినవాడు, నెమ్మదితో వచ్చినవాడు, మన భయములన్నిటిని తొలగించి ధైర్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడినవాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అలాంటి జయవీరుడైన క్రీస్తు ప్రభుల వారు మనందరి జీవితాల్లో జయ జీవితాన్ని అనుగ్రహించి తన మహిమలో బలపరుచునుగాక. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృపగలిగిన తండ్రి, మహిమోన్నతుడా, మీకే స్తోత్రాలు నాయనా. ఆశ్చర్యకరుడు, మీకే స్తోత్రాలు నాయనా. సమాధానాధిపతి, మీకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా, అక్కడ వచ్చిన బిడ్డలందరూ బట్టి ప్రార్థన చేస్తున్నాం. శాంతి, సమాధానం, ఆరోగ్యం, నెమ్మదిని, బలమును, భద్రత మీద ఇచ్చే అయా వాక్యం ప్రతి కుటుంబంలో అయా జయవీరుడిగా వచ్చినటువంటి క్రీస్తు వారి యొక్క ఆశీర్వాదం మెండుగా కుమరించండి నాయన. జయ జీవితాన్ని మీరు దయచేయండి. బంధింపబడిన వారి కుటుంబాల్లో బంధకాలను తెంపండి ప్రభువా. ప్రతి పాప బంధకాలము తెంపబడునుగాక. అయా, తరతరముల యొక్క పాపము తెగిపడునుగాక. ప్రతి శాపము ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. అయా, నీ కృపాక్షేమములు అయా వారి కుటుంబాల్లో మీరు దయచేసి నీ మహిమలో బలపరిచి ఆదరించమని యేసు పరిశుద్ధ నామం బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోమ్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామం బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు.
వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అయి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.